కంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో థర్డ్ సేఫెస్ట్ కంట్రీ. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ప్యూర్లీ అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. యూరోపియన్ కంట్రీ, యూరోప్ లో ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. పీజీ ఆపర్చునిటీస్ ఎక్కువ, యుఎస్ఏ కనెక్షన్స్ ఎక్కువ. అక్కడ చదువుకున్న స్టూడెంట్స్ కి యుఎస్ఏ లో ఫ్రీ పీజీ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఓవరాల్ గా వరల్డ్ వైడ్ లో మీకు గుర్తింపు కావాలి అంటే జార్జియా విల్ బి ద బెస్ట్ కంట్రీ ఫర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్. స్టడీయింగ్ ఎంబీబీఎస్ ఇన్ జార్జియా. ఎంబీబీఎస్ జార్జియాలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ మీరు ఏం ఆఫర్ చేస్తున్నారు? యుఎస్ఎండి కరికులం జార్జియాలో కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఉంది. డే 1 నుంచి కూడా స్టూడెంట్ ప్రిపేర్ అయ్యేది యుఎస్ఎంఎల్ఈకి. అంటే యుఎస్ఎంఎల్ఈకి ప్రిపేర్ అయితే వీళ్ళకి ఏంటి సార్ ఉపయోగం అంటే ఫ్రీ పీజీ యూఎస్ఏలో కొట్టడానికి ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అండ్ కెన్ వాకర్ కు ఉన్న ది బెస్ట్ బ్యూటీ ఏంటంటే మేడం, జార్జియా టు జార్జియా. అంటే మనం చదువుకునేది కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇన్ జార్జియా విచ్ ఇస్ ఇన్ టిబ్లిసీ. ఈ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ యొక్క చైర్మన్ ఆయన పేరు ఆర్చిల్ ఉండలిష్విల్లి గారు అని చెప్పి, హీఈస్ ద ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఆఫ్ ఎమోరీ యూనివర్సిటీ విచ్ ఇస్ ఇన్ అట్లాంటా జార్జియా యుఎస్ఏ. ఎమోరీ యూనివర్సిటీ విచ్ ఇస్ ద వరల్డ్స్ 3rd ర్యాంకింగ్ యూనివర్సిటీ ఇన్ ఎంబీబీఎస్ మెడికల్ ప్రోగ్రామ్. ఇక్కడ కెన్ వాకర్ లో చదువుకున్న స్టూడెంట్స్ దే కెన్ గో ఫర్ క్లినికల్ అబ్జర్వేషన్స్ టు ఎమోరీ యూనివర్సిటీ జార్జియా. మనం చదువుకుంటున్న 6 సంవత్సరాల కోర్సులోనే ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ యువర్ సెకండ్ ఇయర్ ఫ్రమ్ 3rd ఇయర్ ఇట్ సెల్ఫ్ స్టూడెంట్ ఎంబీబీఎస్ చదువుకుంటూ జార్జియాలో అంటే యుఎస్ఏ జార్జియాలో ఉన్న ఎమోరీ యూనివర్సిటీకి వెళ్ళి క్లినికల్ అబ్జర్వేషన్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే దానివల్ల ఉపయోగం వస్తుంది, బోర్డ్ అంత సబ్జెక్ట్స్, బోర్డ్ అంత క్లినికల్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. అండ్ అదే కాకుండా అక్కడ ఎమోరీ యూనివర్సిటీ నుంచి ఉన్న యాక్టివ్ ఫిజిషియన్ ఎవరైతే ఉంటారో అక్కడ నుంచి మీకు లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ వస్తాయి, LORs. దీనివల్ల స్టూడెంట్ కి ఏం ఉపయోగం వస్తుంది అంటే యుఎస్ఎంఎల్ఈ కన్సిస్ట్ ఆఫ్ 3 స్టెప్స్ మేడం. ఎగ్జామినేషన్ యుఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్ 3 స్టెప్స్ లో ఉంటుంది. స్టెప్ 1, స్టెప్ 2 అండ్ స్టెప్ 3. స్టెప్ 1 వచ్చేసి బేసిక్ సైన్సెస్ మీద మామూలు సబ్జెక్టుల మీద ఉంటుంది, బేసిక్ ఎడ్యుకేషన్ మీద ఉంటుంది. ఇది 3rd ఇయర్ ఎగ్జామ్. 3rd ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ స్టెప్ 1 రాయాలి. అండ్ స్టెప్ 2 వచ్చేసరికి 5th ఇయర్ కంప్లీట్ అయిపోయాక 6th ఇయర్ లో స్టెప్ 2 రాస్తారు. స్టెప్ 1 అండ్ స్టెప్ 2 ఈజ్ ఎనఫ్ టు ఎంటర్ ఇన్ టు రెసిడెన్సీ ఇన్ యుఎస్. ఫ్రీ పీజీ కొట్టడానికి ఈ 2 స్టెప్స్ చాలు. 3rd స్టెప్ ఈజ్ అ సెటిల్మెంట్. అంటే మనం అక్కడ క్లినికల్ లైసెన్స్ తీసుకొని యుఎస్ లో సెటిల్ అవ్వాలనుకున్నాడు స్టెప్ 3 రాసుకోవాలి. స్టెప్ 1 అండ్ స్టెప్ 2 రాసుకున్న స్టూడెంట్స్, క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఫ్రీ పీజీ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. 6th ఇయర్ కంప్లీట్ అయ్యే కంటే ముందే మన కెన్ వాకర్ స్టూడెంట్స్ యుఎస్ లో ఫ్రీ పీజీ కొట్టొచ్చు. అది ఉన్న ఎక్స్ట్రా ఆపర్చునిటీ. ఇప్పుడు స్టెప్ 2 అయిపోయిన తర్వాత ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా కౌన్సిలింగ్కి వెళ్తాం కదా మనం ఇక్కడ, అక్కడ కూడా కౌన్సిలింగ్ ఉంటుంది. దాని పేరు NRMP, నేషనల్ రెసిడెన్సీ మ్యాచింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఉంటుంది. ఈ NRMPలో మనం రిజిస్టర్ అయ్యి స్టూడెంట్ హాస్పిటల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ పీజీ ఇచ్చే హాస్పిటల్స్ యుఎస్ లో, ఆ హాస్పిటల్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత NRMPలో వాడు ఫస్ట్ అడిగేది ఏంటంటే, డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ క్లినికల్ సిస్టమ్ ఆర్ మెడికల్ సిస్టమ్ ఇన్ యుఎస్? యుఎస్ఏలో ఉన్న మెడికల్ సిస్టమ్ మీద మీకు నాలెడ్జ్ ఉందా అని అంటే అప్పుడు వస్తుంది లెటర్ ఆఫ్ రికమెండేషన్ ముందుకి. I have already went for the clinical observations in Emory University. This is my letter of recommendation from an active physician in Emory University అని చెప్పి చూపిస్తాడు. And that is very 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 valuable. చాలా వాల్యుబుల్. ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళి పీజీ చేయాలన్నా నాకు ఆల్రెడీ క్లినికల్ ఎక్స్పోజర్ ఉంది ఇన్ యుఎస్. దిస్ ఈస్ ద లెటర్ ఆఫ్ రికమెండేషన్. That too not from a normal university, that too from Emory University which is the top university in the world for the medical education. So ఆ రకంగా లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ హెల్ప్ అవుతాయి. అండ్ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పూర్తిగా యుఎస్ఎండి కరికులం కాబట్టి, అడ్వాన్స్డ్ సిలబస్ కాబట్టి మనకు ఇండియాకి వచ్చి కూడా బెటర్ వేలో నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాడు. ఎక్కడికి వెళ్ళైనా పీజీ చేసుకోవడానికి ఎక్స్ట్రా ఆపర్చునిటీస్ ఆ స్టూడెంట్కి ఉంటాయి. స్టూడెంట్ 6 సంవత్సరాల జిమ్మేదారి, 6 సంవత్సరాల రెస్పాన్సిబిలిటీ వీసోర్స్ చేసుకుంటుంది. ఒక్కసారి మీరు ఎంబీబీఎస్ కి మీ అబ్బాయినో మీ అమ్మాయినో పంపించాలనుకుంటే 6 years రెస్పాన్సిబిలిటీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ స్టూడెంట్. ప్రతి ఒక్క స్టూడెంట్ కి వితౌట్ కొలెట్రాల్ లో కూడా ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ చేయించుకునే అవకాశం ఉంది ఎంబీబీఎస్ కి కూడా.